సందర్భంగా గత 10 రోజుల నుండి అభ్యర్థులని నామినేషన్ వేసిన రోజు నుంచి ఈ రోజు వరకు వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కాంటాక్ట్ చేయించుకుంటూ వారి ప్రచారం భాగంగా అందరం కూడా వేదిక మీద ఉన్నటువంటి డిసిసి అధ్యక్షుడు దారాసింగ్ గారికి, ఏఎంసీ చైర్మన్ బాలరెడ్డి గారికి, మురళీ గౌడ్ గారికి, లౌకబాయ్ గారికి, రవి గౌడ్ గారికి, అమీర్ అబ్దుల్లా గారికి, మా టౌన్ అధ్యక్షుడు అబీబుల్లా గారికి, శ్రీనివాస్ గారికి, అంజనా గారికి, వేదిక మీద ఉన్నటువంటి మా నర్సింహుల పార్టీ అధ్యక్షుడికి, పత్రికా సోదరులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ ఈ 10-12 రోజులలో ప్రతి వాడ గల్లీ తిరుగుకుంటూ పట్టణంలో ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి, గత 2 సంవత్సరాల నుంచి మనం తాండూరు పట్టణానికి చేసినటువంటి అభివృద్ధి కానివ్వండి చెప్పుకుంటూ ఈరోజు ప్రచారం చేయడం జరిగింది. ఆ ప్రచారంలో భాగంగా కూడా ప్రజలు ఎక్కడికి వెళ్ళినా గత 10 సంవత్సరాల కంటే ఈ 2 సంవత్సరాల కాలంలో కొద్దిగా గొప్ప జరిగిందని చెప్పి కూడా బాటంగా బయటికి వెళ్ళి మహిళా సోదరులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, యువత కానివ్వండి ముందుకు వచ్చి చెప్పడం చాలా సంతోషించదగ్గ విషయం. మనము తాండూరు పట్టణంలో మనం గెలిచినప్పటి నుంచి కూడా ఒక మంచి విజన్తో ప్రజలకు ముందే చెప్పి ఉన్నాను, నన్ను ఎమ్మెల్యేని గెలిపియండి, ఒక పద్ధతి ద్వారా ఒక మాస్టర్ ప్లాన్ ద్వారా తాండూరుని అన్ని విధాలు అభివృద్ధి చేసుకుంటామని చెప్పిన విధంగానే ఈరోజు తాండూరు పట్టణాన్ని కూడా ప్రధానమైనటువంటి సమస్య చిలకవాగు కానివ్వండి, గతంలో కాగితాలకు శిలాఫలకాలకే పరిమితమైనటువంటి చిలకవాగుని నేను వచ్చిన తర్వాత టెండర్లు పెట్టించి శాంక్షన్ చేయించి టెండర్లు పెట్టించి వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. అదే కాదు, చిలకవాగు ఒకటే కాదు, గొల్ల చెరువు ప్రధానమైనటువంటి సమస్య. ఒక చిన్న వర్షం పడ్డప్పుడు మేము అందరం కూడా ఇక్కడ టౌన్లో పెద్ద మనుషులు అందరం కూడా వచ్చి అక్కడ పోవడం జరిగింది. పోయినప్పుడు అదంతా కూడా భయపడుకుంటే వాళ్ళు, అరే మా ఇంట్లో ఉలవట్టడానికి వచ్చిరేమో, అధికారులు చెరువులు మొత్తం ఉనిపోతాయనో బయటికి రావడం జరిగింది. వస్తే వాళ్ళకి ఆ రోజు ఒకటే భరోసా ఇచ్చినాం, మీకు ఎక్కడ కూడా ఈ విధంగా కాకుండా మళ్ళీ మీ ఇళ్ళకి వాటర్ కాకుండా మీకు ఒక పర్మనెంట్ ఒక డ్రైన్ కట్టిస్తామని చెప్పినాం. తాండూరు పట్టణం నుంచి ఏదైతే మురికి నీళ్లు గొల్లచెర్ల కలుస్తున్నాయో ఆ కలుషితం కాకుండా, ఆ ఇబ్బంది లేకుండా నేరుగా నీళ్లు వాటర్ బయటికి చేపిస్తామని చెప్పినట్టే చెప్పడమే కాకుండా అది కంప్లీట్ చేయడం కూడా జరిగింది. కంప్లీట్ చేసిన తర్వాత నేను ఈ మధ్యన ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా మళ్ళీ అనుకోతే వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు, గతంలో ఎన్నోసార్లు అప్పుడున్నటువంటి నాయకులకు మేము విన్నవించుకున్నాం, ఎవ్వరు కూడా పనిచేసినటువంటి పాపన పోలేదు. ఒకసారి చెప్పిన పని కంప్లీట్ చేపించి మళ్ళీ అయిపోయిన తర్వాత రావడం చాలా సంతోషదగ్గ విషయం అని చెప్పి వాళ్ళ ఆనందం చూస్తూ ఉంటే ఆ రోజు చాలా సంతోషం అనిపించింది. కమిట్మెంట్తో ఒక పని చేస్తా ఉన్నాం. ఇవన్నిటిని కూడా గ్రహించి ఈరోజు పాతాండూరు బ్రిడ్జ్ కానివ్వండి, రైల్వే బ్రిడ్జ్ కానివ్వండి, మీకు అందరికీ కూడా తెలుసు, గతంలో ఎన్నిసార్లు శిలాఫలకాలు ఇచ్చిందో మీకు తెలుసు, ఎన్నిసార్లు టెంకాయలు కొట్టిందో మీకు తెలుసు. మేము వచ్చిన తర్వాత గతంలో 45-50 కోట్లు శాంక్షన్ అయి ఉన్నది. అది ఉంటే అది మొత్తం కూడా 40 ఫీట్ల రోడ్తో ఉంటే అక్కడ డ్యామేజ్ ఎక్కువైతే ఉన్నది. హౌజెస్ దాదాపు 8-10 ఎకరాలు హౌజెస్ మొత్తం అంత ఎక్స్టెంట్ హౌజెస్ మొత్తం కూలిపోతూ ఉంటే వాళ్ళందరితో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ విధంగా మాకు డ్యామేజ్ అయినప్పుడు మాకు ఇబ్బందికరంగా అవుతుంది, మేము బీదలు మేము రోడ్డు మీద పడతాం, మాకు ఈ ఫ్లైఓవర్ లేకుండా సరే కానీ ఇంత పెద్ద ఫ్లైఓవర్ కడితే మాకు ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు మళ్ళీ ఆలోచన చేసి
అధికారులందరినీ కూడా కూర్చోబెట్టి వీధులకు కానీ ఎక్కువ నష్టం కాకుండా ఎక్కువ డ్యామేజ్ కాకుండా ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఒక ప్రణాళిక రచించి 40 ఫీట్లు ఉన్నటువంటి వెడల్పు ఉన్నటువంటి ఫ్లైఓవర్ని 24-25 ఫీట్లకు కుదించి సింగిల్ బ్రిడ్జ్ ఒకటే ఎస్ఎస్ ద్వారా సింగిల్ బ్రిడ్జ్తో చేపించి అమౌంట్ పెరిగిన 90 కోట్ల రూపాయలు పెరిగింది. 90 కోట్ల మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో సెంటర్లో మళ్ళీ 90 crores అప్రోచ్ తెచ్చుకొని ఆ రైల్వే బ్రిడ్జ్ కూడా ఈరోజు పని స్టార్ట్ అయిపోయింది. దానివరకు మురం ఉన్న కాడికే గ్రావెల్ ఏదైతే 4 రూపాయలు వస్తాయో ఆ పని చేసింది, కానీ మిగతా దాని దగ్గర పోలేదు. నేను వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ ఎక్కడున్నా వాడిని ఎంబడిపడి మళ్ళీ చేపిస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో తాండూరుని అన్ని రంగాల్లో ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజే కానివ్వండి, ఈరోజు కాగ్నా వాటరే కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల వ్యవస్థనే కానివ్వండి, ప్రధానమైనటువంటి సమస్య పొల్యూషన్ మనకు సమస్య ఉన్నది. ఆ పొల్యూషన్ సమస్య పోవడానికి కూడా ఈ పాలిష్ యూనిట్స్ అన్నీ కూడా ఉన్నాయి. వారికి చినుకుర్తిలో టీఎస్ఐఐసీల నుంచి 260 ఎకరాలు ఆల్రెడీ ఇంతకుముందు ల్యాండ్ అక్విజిషన్ చేయడం జరిగింది. ఇప్పుడు టెండర్స్ అవి కూడా వర్క్స్ అవుతా ఉన్నాయి. వాళ్ళు ఎందుకంటే పాలిష్ యూనిట్స్ సమస్య కూడా వాళ్ళకి చాలా భారంగా ఉన్నది. వాళ్ళు ఒకేసారి కాకుండా ఒక 2-3 years టైం ఇచ్చి దశల వారీగా వాళ్ళు ఫైనాన్స్తో కూడుకున్నటువంటి పని కనుక 2-3 సంవత్సరాలు వాళ్ళు వెసులుబాటు ఇచ్చి ఒక్కొక్కటి అక్కడ షిఫ్ట్ చేయించుకొని అన్ని పాలిష్ యూనిట్స్ అక్కడ పోయినట్లయితే పొల్యూషన్ కూడా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. దాంతోపాటు మనం చూస్తూ ఉన్న మ్యాగ్నెట్లు కూడా ఏవి లారీలు రావడం, తాండూరు టౌన్లోకి వెళ్ళి పోవడం కూడా, దీని అంతా కూడా నివారించుకోవాలంటే బైపాస్ రోడ్ కూడా దాదాపు ఒక 10-12 సంవత్సరాల నుంచి శాంక్షన్ అయినటువంటి బైపాస్ రోడ్ ఇప్పటికీ అది ఇన్కంప్లీట్ ఉండడం జరిగింది. దాని ల్యాండ్ అక్విజిషన్ పైసలు ఇవ్వలేదు. 10 వేసుకొని వాళ్ళు కూర్చున్నారు. మనం దాని మీద ఫార్మేషన్ రోడ్, పీటీ రోడ్ ఇస్తే కూడా 10 వేసుకొని రోడ్డు అడ్డం పెట్టుకొని ఫినిషింగ్ చేసుకున్నారు. ఎందుకు ఈ సమస్య జరిగిందని చెప్పి నేను అక్కడ పోయి చూస్తే అధికారులను పిలిచినప్పుడు వాళ్ళకి ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్ ఇవ్వలేదు సార్ అని చెప్పింది. కలెక్టర్ని, సబ్ కలెక్టర్ని వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఎంత అయితే సరిపోతుందని చెప్పి వాళ్ళందరితో ఆ ల్యాండ్ అక్విజిషన్ అమౌంట్ ఎంత అయితే చూడండి అని చెప్పి ఒకసారి తీసుకుంటే 25 కోట్ల రూపాయలు అయితే వాళ్ళకి అందరూ కూడా పేమెంట్ అవుతుందని చెప్పి ఎంబడే ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి ఆ 25 కోట్ల రూపాయలు కూడా వాళ్ళకి ఈరోజు వాళ్ళ అకౌంట్లో నేరుగా ఈరోజు కలెక్టర్ అకౌంట్లోకి ఇంతకుముందే వచ్చున్నాయి. ఈ కోడ్ అయిపోయిన ఎంబడే రైతులకు అందరు కూడా ఆ 25 కోట్లు ఇచ్చిన తర్వాత బైపాస్ రోడ్ కూడా కంప్లీట్ చేయించి ఈరోజు ఆ వెహికల్స్ కూడా రాకుండా కంప్లీట్ ఏదన్నా బయటికి వెహికల్స్ పోయే విధంగా ఒక ప్లాన్ చేద్దాం. మార్కెట్ యార్డ్తో కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. మార్కెట్ యార్డ్ ఆల్రెడీ ఇక్కడ మార్కెట్ యార్డ్ కూడా స్టార్ట్ చేసినాం. దానికి ఇప్పటికే ఒక 40 కోట్ల ప్రపోజల్స్తో ఇప్పటికే 10 కోట్లు శాంక్షన్ అయి ఉన్నాయి. ఇంకొక 30 కోట్లు ప్రపోజల్స్ ఉన్నాయి. ఆల్రెడీ సీఎం గారు కూడా ఒప్పుకున్నారు. ఎంబడే ఆ మార్కెట్ యార్డ్ని కూడా కంప్లీట్ చేయించి 40 కోట్లతో టౌన్లో ఇబ్బంది లేకుండా, పొల్యూషన్ లేకుండా కంప్లీట్ ఇక్కడ బయట మార్కెట్ కూడా బయటికి అగ్రికల్చర్కి సంబంధించిన ఏఎంసీది కూడా బయటికి తీసుకురావడం. ప్రధానంగా ఇక్కడ వెజ్ నాన్ వెజ్ సమస్య కూడా టౌన్లో కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఎక్కడ పోయినా వారు ఇబ్బందికరంగా పడుతూ ఉన్నారు. వాళ్ళకి వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ఒక డిసిఎంఎస్ కాంప్లెక్స్లో అది కొద్దిగా చేసి ఇన్కంప్లీట్ చేసినారు. దాన్ని కంప్లీట్ చేయలే. దాన్ని మళ్ళీ ఎంత డబ్బులైనా సరే ఆ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ని కంప్లీట్ చేయించి ఎక్కడైతే వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుందో వారికి అనుకూలంగా ఉండే విధంగా వారి సూచనలను కూడా పరిగణలోకి తీసుకొని ఆ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కూడా చేపిస్తామని చెప్పి కూడా తాండూరు ప్రజలకు విన్నవించుకుంటూ మరొకసారి నేను తాండూరు ప్రజలకు ఒకటే కోరుతా ఉన్నాను. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మన జిల్లా వాసి. నేను ఒక ఎమ్మెల్యేగా మీ అందరి ఆశీర్వాదంతో ఉన్నా. మనందరూ కూడా కౌన్సిలర్లు, మన చైర్మన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉంటే బాగుంటుంది. మీరు వాళ్ళకు పోయినప్పుడు కూడా నాకు కొండంత భరోసానిచ్చిండ్రు.
ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తామని చెప్పి భరోసాలు ఇచ్చిండ్రు. ఆ భరోసాని నిజం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా తాండూరు ప్రజలను కోరుకుంటూ